చిన్న ప్రార్థన చేద్దాం. మనం బల వర్తమానం వెనక ముందు ప్రార్థనలో మరి ప్రభు సహాయాన్ని కోరుతాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ స్తోత్రాలు. ఈ దినము ఆరాధనలో మాకెంతో సహాయం చేశారు ప్రభువా, మీకు ఎన్నో వందనాలు. మరి మాకు ముందుగా ఉండే దేవుడవు, మా కుడి ఎడమల ఉండే దేవుడవు, మా వెనుక తోడుగా ఉండి నడిపించే దేవుడవు ప్రభువా, మాతో కూడా ఉండే దేవుడవు. నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, భద్రతను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు అని నిన్ను కనపరచుట్లో సహాయం చేశారు. స్తోత్రాలు. అలాగే బలలో కూడా పాలు పొందినట్లు మీరే సహాయం చేయండి. యోగ్యముగా ప్రతి ఒక్కరం వాక్య వెలుగులో బలలో పాలు పొందినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కోరుసు. మీ ఏర్పాట్లో ఉన్న నీ పిల్లలైన వారు ప్రభువా, ప్రతి ఒక్కరూ తమ తాము సరి చేసుకొని యోగ్యముగా బలలో చేయవేయటానికి సహాయం చేయండి. తోడే ఉండవలసిందిగా కోర్సు ప్రభువా, మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు చాలామంది సెలవులు వచ్చినాయని వాళ్ళ గ్రామాలకు వెళ్ళారు. అందువల్ల మరి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. మరి పిల్లలకు సెలవులు ఇచ్చారని వేరే వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిన వారుగా ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ సమయంలో మనం బలలో పాలు పొందినట్లు కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని బలలో మనం పాలు పొందుతాం. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుకుంటాం. అందరం కలిసి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. కనుక చదివిన వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో పాలు పొందుటకు మనందరికీ సహాయము చేయనుగాక. ఈ మాటలు మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, నేను మీకు అప్పగించిన ఇది ప్రభువు వలన పొందాను. అంటే మీకు అప్పగించిన ఈ పరిచర్య ప్రభువు నాకు తెలియజేశాడు, నాకు బయలుపరిచాడు అని. ఆ మాట మనం గమనిస్తే మరి దేవుడు బయలుపరిచిన ఈ పరిచర్య మనము లేకపోతే బలలో పాలు పొందే అనుభవము ఎలాంటి అనుభవం కలిగి ఉండాలో అది జ్ఞాపకం చేయబడటానికే ఆయన ఈ మాటను వాడాడు. నేను మీకు అప్పగించిన ఈ పని లేకపోతే ఈ పరిచర్య ప్రభువు నాకు చూపించాడు. కనుక మనం బలలో పాలు పొందడం అనేది ప్రభువు చూపించినది, ఆయన ఏర్పాటు చేసుకున్నది, ఆయన యొక్క ప్రత్యక్షతలో ఒక భాగం. సరే, ఎవరైతే రక్షించబడిన ప్రజలు రక్షించబడిన తర్వాత మరి ఆయన బిడ్డలుగా లేకపోతే ఆయన సంఘంలో చేర్చబడి ఆయన ప్రజలుగా చేయబడ్డారో వారికి ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు దేవుడు. ఆ ప్రత్యక్షతలో వచ్చిన వారందరూ ప్రభు బలలో పాలు పొందేది కూడా ఆయన ఏర్పాటు జరిగించడంలో ఒక భాగం. కనుక ఆరాధన తర్వాత బలలో పాలు పొందటం కూడా ప్రత్యక్షతలో ఒక భాగం. చూడండి, పాటలు పాడటము ప్రత్యక్షతలో ఒక భాగమే. ఆరాధన, వాక్యం వినడము, వాక్యం విని ఆ ప్రకారంగా ఆరాధన చేయడం ప్రత్యక్షతలో భాగమే. తర్వాత బలలో పాలు పొందడం, అది కూడా వాక్యానుసారంగా బలలో పాలు పొందడం కూడా ప్రత్యక్షతలో భాగమే. తర్వాత మనం దేవునికి అంటే దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకు మన యొక్క మరి
సమర్పించుకోవడం కూడా ప్రత్యక్షతలో భాగమే. ప్రభు పని జరగాలి, లేకపోతే ఆయన ఆలోచనలు జరిగించబడాలంటే ఇందులో ఈ ప్రత్యక్షతలో మనం అందరం ఒక భాగమై ఉండాలి. అందువల్ల అలాంటి ఏర్పాటును జరిగించటం అనేది మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. అంటే నేనేమంటానంటే ఇది ఎవరో మనుషులు పెట్టింది కాదు, ఏదో ఒక మానవుడు నిర్ణయించింది కాదు. పౌలు గారు అంతకంటే నిర్ణయించలేదు. పౌలు గారు ఇంకొకటి ఏంటంటే ఆయన ఏం చేసినా కూడా దేవుడు చెప్పంది ఏమి చేయలే. దేవుడు ఆయనకు బయలుపరచకుండా ఆయన ఏమీ చేయలేదు. అందువల్ల ఇది మనుషులు పెట్టిన పద్ధతి కాదు, దేవుడు పెట్టిన పద్ధతి, యేసు ప్రభు వారే నిర్ణయించిన పద్ధతి. కనుక ఇది జరిగించేటప్పుడు మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా చేయాలి. బలలో పాలు పొందడం అందుకే ఆషామాషిగా తీసుకోవద్దని చెప్తాను. నేను ఒక విషయం దేవుని మహిమార్థమై చెప్పగలిగే విషయం ఏంటంటే, నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఒక్క ఆదివారం కూడా బల్ల బొగొట్టుకోలే. కొన్ని ఆరాధన కొద్దిగా అయినప్పుడు ఒక సందర్భాల్లో ఆలస్యమైన ఆరాధనలు ఉండలేకపోయినా బల్లకైనా నేను ఖచ్చితంగా మందిరంలో ఉండేవాడిని. ఏదైనా పనుల మీద, వేరే పనుల మీద, మందిరంలోనే ఏదైనా పని ఉంటే బయట పంపించేవాళ్ళు. ఆ పనులు మళ్ళీ మందిరంకి వచ్చే లోపల ఆరాధన అయిపోయేది. అయితే బలంలోనైనా కూడా పాలు పొందగలిగే ఆ ఆధిక్యతను నేను కలుగున్నాను. అంటే నాకు అర్థమైన మటుకు నేను బల్లలో పాలు పొందడం ఎప్పుడూ పోగొట్టుకోలేదు. ఏ ఆదివారం కూడా బల్ల తీసుకోకుండా నేను ఉండలేదు. పోనీ ఇట్లా అంటారు కొంతమంది, హెచ్చరిక చేసిన తర్వాత హెచ్చరికను బట్టి ఏంటి మీరు అయోగ్యులైతే బల్లలో పాలు అంటారు కదా, పాలు పొందడానికి వీల్లేదు అంటారు. అలాంటి దగ్గర కూడా నేను సరి చేసుకునే బల్లలో పాలు పొందాను, కానీ ఎక్కడ బల్లను నేను పోగొట్టుకోలేదు. కనుక నేనేమంటానంటే ప్రియులారా, దేవుడిచ్చిన ప్రత్యక్షత జరిగించే విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఏదో మనుషుడు పెట్టాడు అనేది అది వేరు, ఆ లెక్క వేరు. కానీ దేవుడే నిర్ణయించిందని చేయకపోతే, దాన్ని ఇంకా జాగ్రత్తగా చేయకపోతే మనకే నష్టం. దేవుడు నిర్ణయించింది మనం చేయకపోతే మనకే నష్టం, ఇంకా జాగ్రత్తగా చేయకపోయినా నష్టమే. చూడండి, ఈ దినము ఈ బల్ల వర్తమానంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ రక్షించబడినటువంటి ప్రజలందరూ కూడా సంఘంగా ఏర్పాటు చేయబడిన తర్వాత, ఆదిమ సంఘంగా వాళ్ళు ఏర్పాటు చేయబడిన తర్వాత వాళ్ళు ప్రతిదీ అంటే ఆరాధన, లేకపోతే బలలో పాలు పొందటం, ప్రార్థన చేయటం, ప్రార్థన కూటాలు, లేకపోతే సహవాసంలో ఉండటాలు, లేదా మందిరానికి వెళ్ళటాలు, వాళ్ళు అనేక సందర్భాల్లో కూడుకోవటం, ఇదంతా కూడా దైవ ప్రత్యక్షతలో ఒక భాగం. అందుకే మందిరంలో కనపడాలా, తర్వాత గృహ కూడికల్లో కనపడాలా, సువార్తల్లో కనపడాలా, ప్రార్థనా కూటాల్లో కనపడాలా, ఆరాధనలో కనపడాలా, బలలోను చేయెత్తాలా. అంటే ఇవన్నీ జరగాలండి. జరిగించబడితేనే దేవుని ప్రత్యక్షతలో నీవు ఉన్నట్లు లెక్క. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, రక్షించబడిన వారందరూ ఒక అనుభవంలోకి వచ్చారంట. ఆ దినాల్లో ఆదిమ సంఘం ఏర్పాటు చేసబడిన దినాల్లో రక్షించబడిన వారందరూ ఒక అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఏంటి అది అనుభవం? అపోస్తుల కార్యములు 2:42లో ఆ మాట ఉంది. అపోస్తుల కార్యములు 2:42లో ఆ మాట ఉంది. అంటే ఆ రక్షించబడిన వారందరూ ఇంచుమించు 3,000 మంది ఆ దినాన్ని రక్షించబడ్డారు. రక్షించబడిన వారందరూ కూడా ఏ అనుభవాలు ఉన్నారు? అపోస్తుల కార్యములు 2:41-42 చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుసుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ మాట గమనించండి. ఎడతెగని ప్రార్థన, లేకపోతే ఎడతెగక రొట్టె విరిసే విషయంలో ఎడతెగక ఉన్నారు. అంటే నా తలంపు ఏంటంటే లింక్ ఎక్కడా పోగొట్టుకోలే వాళ్ళు. ఎడతెగక అంటే ఏంటంటే కనెక్షన్లో ఉన్నారు. కనెక్షన్ అంటే కట్ చేసుకోవాలా, ఎవరు లింక్లో నుంచి పక్కకు రాలా. ఆ బ్రదర్ ఈరోజు కుదరదలే, నేను ఇంకో పని చూసుకుంటానులే అనుకోలే వాళ్ళు. కానీ మనం అనుకుంటాం కదా, చాలా తేలిగ్గా మాకు సొంత పనులు ఉన్నాయి, మాకు వేరే పనులు ఉన్నాయి, వ్యక్తిగత అవసరతలు ముఖ్యమే కదా, కనుక అది కూడా చూసుకోవాలి కదా అని అంటారు. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీకి రాస్తూ పౌలు ఏమన్నాడంటే, ప్రతి వారు తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదంట. అందువల్ల ప్రతివాడు తన సొంత కార్యమునే చూసుకుంటున్నాడు. అంటే అక్కడ ఏమంటాడంటే,
మీరు యేసుక్రీస్తు కార్యములను కూడా చూడవలెను. మీ కార్యాలు చూసుకోండి, యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడండి. అంటే దేవుని పనులు కూడా చూడాలి. ఇక్కడ ఈ లింకులో నుంచి, బలలో పాలు పొంది లింకులో నుంచి తొలగిపోతున్నారు. ఈ దినాల్లో తొలగిపోవచ్చా? దేవుడు నిర్ణయించింది కదా, యేసు ప్రభు నిర్ణయించింది కదా, ఆయన ప్రత్యక్షత కదా, ఆయనే ఆలోచన చేసి దీన్ని పౌలుకు బయలుపరిచాడు కదా. కనుక ఇలాంటి గొప్పదైన ఏర్పాటు మనం తెంచుకోవచ్చా? ఆ లింకును తెంచుకోవచ్చా? కొంతమంది చాలా సులభంగా లింకులో నుంచి బయటకు వచ్చేస్తారు. ఎడతెగని అనే అనుభవంలో నుంచి బయటకు వచ్చి ఎడతెగుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? ఆ లింకును తెగొట్టుకుంటున్నారు. లోకంలో వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. కనుక ఇది మనకు, నేనేమంటానంటే, మనకి ఏమాత్రం మంచిది కాదు, క్షేమం కాదు. ముందు ఆత్మీయంగా మనకు ఇది సరి అయిన విషయం కాదు. చాలా శరీర సంబంధమైనటువంటి వారు చేసే ఆలోచన, అది మనకెంతో నష్టం, అపారమైన నష్టం తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్తాను, బల్లలో పాలు ఆరాధన ఎట్లా చేయండి పర్లేదు, దేవుడు మార్పులు చేసుకుంటాడు, స్పెల్లింగ్ మిస్టేకులు సరి చేసుకుంటాడు. బల్లలో పాలు పొందే దగ్గర మాత్రం నువ్వు సరి చేసుకోవాలి, ఆయన సరి చేసుకోవడం కాదు, నువ్వు సరి చేసుకోవాలి. కనుక బలలో పాలు పొందేది ఎడతెగని అనుభవం కలిగి ఉండటం అనేది మన జీవితంలో ఉండాలి. వాళ్ళు ఉన్నారు. ఆ దినం ఇంచుమించు 3000 మంది అక్కడ బాప్తిస్మం పొందిన తర్వాత వీరందరూ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం. అంటే ఇదేమిటంటే దేవుడు చూపించిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో వాళ్ళు ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. ఎడతెగని రొట్టె విరిచే అనుభవంలో మనం ఉండాలి. అంతేకాదు, ప్రార్థన కూటాల్లో మనం ఉండాలి, ఆరాధనలో మనం ఉండాలి, బైబిల్ స్టడీలో మనం ఉండాలి. కనుక సహవాసం యొక్క అనుభవంలో మనం ఉండాలి. ఆదివారం మందిరంకి వస్తే మళ్ళీ ఆదివారం దాకా అసలు మనం ఏంటో మనకే అర్థం కావట్లే. కనుక ఏ లింకులో ఉంటున్నాం, ఏ సహవాసంలో ఉంటున్నాం అంటే దేవునితో సహవాసము ఉండాలి, దేవుని పిల్లలతో సహవాసం ఉండాలి. కనుక ఇలాంటి అనుభవాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారు ఈ దినాల్లో. సరే, అట్లా మనం ఉండకుండా ఏం చేయాలా? ఎడతెగక రొట్టెలో పాలు పొందేది ఉండాలి. కనుక చూడండి, ఈ దిన కొంతమంది రాలే. సరే, నేను వాళ్ళ గురించి ముందే చెప్పాను. అందుకనే వాళ్ళ గ్రామాలకు వెళ్ళారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మంచిదే, ప్రార్థన చేయండి. కానీ బల్లల్లో నుండి లేదా ఆరాధన నుండి వారు పక్కకు వెళుతున్నారు, నష్టపోతారు అనే సంగతిని కూడా వారు గ్రహించుకొని, మనం కూడా గ్రహించి వాళ్ళ నిమిత్తం, ప్రభువా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళు నీ గురించి ఆలోచించే వారు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. కనుక ఈ అనుభవం మనకి ఏం తీసుకొస్తుందంటే, ఎల్లప్పుడూ ప్రభు బలలో పాలు పొందే ఆ అనుభవంలో మనం నిలిచి ఉండేటట్లు సహాయము చేస్తుంది. కనుక వాళ్ళు ఎడతెగక బలలో పాలు పొందుతున్నట్టు మనం అలాంటి అనుభవంలో బలలో పాలు పొందడం అనేది మన జీవితంలో చాలా అవసరం. ఇది మొదటిది. రెండోది చూడండి, అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలండి, ఇక్కడ గమనించండి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఎక్కడ? దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఎక్కడ? ఎప్పుడు? ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు, రొట్టె విరుచుచు. ప్రతిదినం అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనకు, మరి వాళ్ళు ప్రతిదినం దేవాలయంలో కూడుకుని ఆరాధన చేస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, సహవాసంలో ఉంటున్నారు, ఐక్యతగా ఉంటున్నారు. ముందు ముఖ్యంగా ఏంటంటే ఐక్యతగా ఉంటున్నారు, సమష్టిగా ఉంటున్నారు, ఒకటిగా ఉంటున్నారు. ఒక మాట, వాళ్ళు ఏమన్నా ఒక మాట మీద వాళ్ళు నడుస్తున్నారు. కనుక నేనేమంటానంటే, ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, 2:42లో ఎడతెగక రొట్టెలో పాలు పొందుతున్నారని ఉంది, 46కు వచ్చేసరికి తప్పక పాలు పొందుతున్నారు అనేది ఉంది. తప్పక పాలు పొందుతున్నారు, తప్పకుండా అంట. మనం ఏమంటారంటే, తప్పకుండా రేపు ఆదివారం రండి అంటే ఏమంటామంటే, తప్పకుండా వస్తామండి అంటారు కదా, తప్పకుండా వస్తాం. కనుక మిస్ అవ్వకుండా, ఒకవేళ వేరే పనికి వెళ్ళినా, వేరే పనులు చూసుకున్నా, ఆ సమయానికి
ఆ సందర్భంలో వాళ్ళు పాలు పొందే అనుభవంలో వాళ్ళు ఉంటున్నారు. కనుక తప్పక ప్రభు బలలో పాలు పొందుట అనే లక్షణం వాళ్ళు కలిగి ఉన్నారు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఇంకా అక్కడ చూడండి, అదే వచనం చివరిలో ఏముంది? ప్రజలందరి వలన దయ పొందిన వారై, ప్రజలందరి వలన దయ పొందిన వారయ్యారు. దేవుని సంతోషం వాళ్ళల్లో ఉండింది. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు వాళ్ళకు సహాయం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ వారి మధ్యన ఉండి వారిని నడిపిస్తుంది. ఇంకో మాట ఏంటంటే, వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైన ఆలోచనలు చేయట్లా, ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ యూనిటీని చూసి ఏమందంట, అక్కడున్న ప్రతి వానికి భయము కలిగింది. వాళ్ళు కూడుకుంటున్న సందర్భం, వాళ్ళు ప్రభు బలలో పాల్పొందుతున్న విషయం, వాళ్ళు ఆరాధిస్తున్న విషయం, వాళ్ళు ఐక్యతగా ఉన్న విషయం లోకం భయపడింది. సరే, ఈ రోజుల్లో భయపడుతుందా లోకం? సంఘం లోకానికి భయపడుతుంది ఈ రోజున. డిఫరెంట్గా ఉంది కదా. ఆ రోజుల్లో సంఘానికి లోకం భయపడింది. అబ్బా, ఏంటి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంటే, అమ్మో ఏదో జరిగిపోతుందనే భయం ఉంది వాళ్ళలో. సరే, వాళ్ళలో ఆ భయం ఉంది. కనుక వీళ్ళందరూ కూడుకున్నారు. ఏంటి వీళ్ళందరూ కలిసి కట్టుకుంటున్నారు, ఎవరు అసలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేదు, ఎల్లప్పుడూ ఏక మనసు కలిగి ఉంటున్నారు అనేటువంటి విషయం చూసినప్పుడు లోకంలో భయం కలిగింది. ఇవాళ డిఫరెంట్గా ఉంది. మనమే వాళ్ళకి భయపడే పరిస్థితి వచ్చింది. సువార్త చెప్పాలంటే భయం, సాక్ష్యం చెప్పాలంటే భయం, వాళ్ళ ముందు బైబిల్ పట్టుకుని వెళ్ళాలంటే భయం, దేవుని గురించి మాట్లాడితే ఏమంటారో అని భయం. కనుక ఈ భయం అంతా మనలో ప్రవేశించడానికి కారణం ఏంటంటే, ఈ ప్రత్యక్షత లేకపోవడమే. కనుక వారు ఆ దినాల్లో ప్రత్యక్షతలు ఉన్నారు, ప్రభు వారితో కూడా ఉన్నాడు, అనుదినం వాళ్ళతో ఉండి వాళ్ళ పక్షాన కార్యాలు చేస్తున్నాడు. అందువలన వాళ్ళని చూసి సంఘాన్ని చూసి లోకం భయపడింది. లోకం ప్రతివానికి భయం కలిగిందంట. ప్రతివాడు అని వాడాడంటే అధికారి కాడి నుంచి బడుడు వరకు అందరికి భయం కలిగింది. ఏమండి, అట్లాంటి అనుభవం వాళ్ళు కలుగున్నారు. తప్పక రొట్టె విరిచే అనుభవము, ఆరాధనలో పాలు పొందే అనుభవము, దేవాలయంలో కూడుకుంటున్న అనుభవము, వాళ్ళని చూసిన వాళ్ళందరికీ భయం కలిగి ఏమైనా చివరికి ప్రజలందరి వలన దయ పొందిన వారుగా వారున్నారు. అలాంటి అనుభవం ఈరోజు మన సంఘంలో కూడా అవసరం అంటే ఏం చేయాలా? తప్పకుండా బలలో పాలు పొందే ఆధిక్యత మనం కలిగి ఉండాలి. చూడండి, లింకు తెగితే మళ్ళీ కష్టమే కదండి. ఇప్పుడు ఒక దారం తీసుకోండి, ఆ దారం మధ్యలో కట్ అయింది అనుకోండి, మళ్ళీ దాన్ని అతికించడం చాలా కష్టం. ఎన్ని ముళ్ళు వేసినా జారిపోయే అవకాశం ఉండొచ్చు. కాబట్టి లింకు ఎప్పుడు తెగొట్టుకోకూడదు. ముఖ్యంగా దేవునితో మన లింక్ ఎప్పుడు ఉండాలి, కనెక్షన్ ఉండాలి. మందిరంతో కనెక్షన్ ఉండాలి, సేవకునితో కనెక్షన్ ఉండాలి, సేవకునితో కనెక్షన్ ఉండాలా, మందిరంకి వచ్చే విశ్వాసులతో నీకు కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ అంటే ఏ కనెక్షను? ఆత్మీయమైన సహవాసం ఉండాలి, ఆత్మీయంగా వాళ్ళతో సహవాసం చేయాలి. ఈరోజు మనకి అనేక రకాల సాధనాలు కూడా వచ్చేసినాయి, ఫోన్లు వచ్చినాయి. ఫోన్ చేయండి, బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్, ఎలా ఉన్నారు, బాగున్నారా, మా కొరకు ప్రార్థన చేయండి, పలానా అవసరం ఉంది, మంచిదే. ఇది కాదు, ఇది చేయకుండా ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వ్యవహారాలకి సమయం వెచ్చిస్తున్నారు, కానీ ఆత్మీయమైన విషయాలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కనుక అట్లాంటి వారికి కష్టమే, నష్టమే తప్ప ఏ విధమైన ప్రయోజనము పొందలేరు వాళ్ళు. అందువల్ల ఎవరు ప్రయోజనం పొందగలుగుతారయ్యా అంటే, తప్పకుండా బలలో పాలు పొందే అనుభవంలో, దేవాలయంలో కుడుగుని అనుభవం ఉన్న వారే బలలో పాలు పొందుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, మందిరానికి వెళ్తాడు. ఆ మందిరానికి వెళ్ళే వ్యక్తికి రెగ్యులర్గా మందిరంకి వస్తుంటే, ప్రార్థన కూటాలకు, ఆరాధనకు, బైబిల్ ట్రయల్కి వస్తున్నాడు అనుకోండి, చూసిన వాళ్ళకి ఏమైందంటే, అబ్బా టైం తప్పకుండా వెళ్తాడా ఈ వ్యక్తి అని నిన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యపడతారు. అంతేకాదు, నీ డిసిప్లిన్ చూసి వాళ్ళు భయపడతారు. ఒకవేళ నువ్వు 2 రోజులు వచ్చి 4 రోజులు మానేసావు అనుకోండి, ఫర్ సపోజ్, ఏమవుతారు? వాడేముంది లేవా, మరి 2 రోజులు పోతే 4 రోజులు ఎగ్గొట్టేవాడు, అసలు ఆ దేవుడు అంటే భయం లేనివాడు అని మన గురించి చెప్పేసుకుంటారు. ఏ విలువ లేకుండా అయిపోతుంది. కనుక అట్లా ఉండకూడదు. మనం అట్లా ఉండకుండా ఏం చేయాలా? మనం కరెక్ట్గా రెగ్యులర్గా మందిరంకి వెళ్ళాలా, టైంకి మందిరంకి వెళ్ళాలా, రెగ్యులర్గా వెళ్ళాలా. నీ మందిరంలో ప్రతి భాగంలో నీ యొక్క మరి ఇది ఉండాలి, ఫెలోషిప్, సహవాసం ఉండాలి. ప్రతి ప్రారంభం నుండి చివరి వరకు నీ యొక్క పాత్ర అక్కడ వాడబడాలి. అలాంటిది ఆదిమ సంఘంలో అపోస్తలులుగా వాళ్ళు చేయబడిన తర్వాత వాళ్ళకు కలిగిన ఈ యొక్క ఏర్పాటు వాళ్ళు జరిగించారు. కనుకనే
వాళ్ళను చూచిన వాళ్ళకు భయం, వాళ్ళందరికీ వీళ్ళంటే దయ ఏర్పడ్డాయి. ఇప్పుడు అలాంటి అనుభవంలో మనం కూడా ఉండాలి. అందుకే బల్ల ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నేను చాలా గొప్పగా అంటే ఏమంటారు, హెచ్చరిక చేసి భయపెట్టి కూడా చెప్పా, హెచ్చరిక చేసి చెప్పా. అయినా కూడా ఎవరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనకే నష్టం. అందువల్ల ఎడతెగక బలలో పాలు పొందాలా, తప్పకుండా బలలో పాలు పొందే అనుభవం మనం కలిగి ఉండాలి. ఇది రెండవది. మూడవది చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 6-7 వచనాలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇక్కడ మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన సంగతి, మనల్ని గురించే వ్రాయబడింది అనుకుంటాను నేనైతే మాత్రం. ఈ వచనాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా ఫిలిప్పీ సంఘం గురించి వ్రాయబడింది, ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించే వ్రాయబడింది అన్నట్లుంది అక్కడ. ఎందుకు చూడండి, అక్కడ 6వ వచనంలో ఏముంది? పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్పి విడిచి. మన మందిరం పేరేంటి? ఫిలిప్పీ ప్రార్థనా మందిరం. కనుక ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుంది. ఫిలిప్పీని విడిచి త్రోయకు వెళ్ళినా, తుయతైర వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మాసిదోనియా వెళ్ళినా, దెసలోనిక వెళ్ళినా, లేకపోతే కొరింథీ సంఘానికి వెళ్ళినా, ఎఫెసు సంఘానికి వెళ్ళినా, ఎక్కడున్నాడు పౌలు? ఫిలిప్పీలో సంఘాన్ని ప్రారంభించాడు. కానీ ఇప్పుడు త్రోయకు వెళ్ళాడు, కొన్ని దినాలు అక్కడ ఉన్నాడు. అక్కడ ఆదివారం వచ్చింది, అక్కడ ప్రసంగిస్తున్నాడు, విస్తరించి ప్రసంగించాడు. వాళ్ళు ఓపికగా వింటున్నారు ఆ ప్రసంగం కూడా. తర్వాత ఆదివారం వారు రొట్టె విరుచుటకు కూడి రొట్టె విరిచిన వారుగా ఉన్నారు. ఫిలిప్పీని విడిచి బయటకు వెళ్ళిన రొట్టె విరిచే అనుభవంలో పౌలు ఉన్నాడు. సరే, ఫిలిప్పీని విడిచి బయటకు వెళ్ళిన రొట్టె విరిచే అనుభవంలో పౌలు ఉన్నాడు. కనుక మందిరంలో కొన్ని పర్యాలు మన ఊరికి వెళ్తుంటాం, వేరే ఊర్లు వెళ్తుంటాం, మరి 1-2 వారాలు 3 వారాలు అక్కడ ఉంటాం. అక్కడ కూడా రొట్టె విరిచే అనుభవంలో మనం ఉండాలి. చూడండి, అక్కడ ఫిలిప్పీని విడిచి 5 దినములలో త్రోయకు వచ్చాడంట. వాళ్ళ ప్రయాణం కూడా 5 దినాలు. ఆ తర్వాత 7 దినాలు గడిపి ఆదివారం నాడు రొట్టె విరిచారు. కనుక ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, కొన్ని పర్యాయాలు అవుట్ ఆఫ్ మందిరానికి దూరంగా వెళ్ళినా, లేకపోతే మన ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళినా ఈ రొట్టె విరిచే లింకులో నీవు ఉండాలి. అప్పుడు ఏం చేయాలా? అన్న అక్కడ ఏమైనా మన సహవాసం ఉందా అని కనుక్కొని, ఆ సహవాసం అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆరాధనలో పాలు పొంది బలలో కూడా పాలు పొందే అనుభవం కలిగి ఉండాలి. ఆ లింకు పోగొట్టుకోకూడదు. అదే చెప్తున్నా, నువ్వు ఆదివారం రొట్టె విరుచుడు అనే లింకు పోగొట్టుకున్నావంటే చాలా నష్టం అయిపోతుంది. ఆత్మీయంగా పతనం అయిపోతావు, సోమర్తనంలో పడిపోతావు, నష్టపోతావు. నీకే అది ఎంతో నష్టదాయకమైన సంగతి. అందువల్ల వేరే ఊరు వెళ్ళినా కూడా పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఆదివారం రొట్టె విరిచే దగ్గర ఆయన ప్రసంగిస్తున్నాడు. సరే, ఆయన ప్రసంగికుడు కనుక ప్రసంగిస్తున్నాడు, నువ్వు వినేవాడు కదా, వినాలి. అక్కడ వాక్యం వినాలా, ఆరాధన చేయాలా, అక్కడ ప్రజలతో సహవాసం చేయాలా, అక్కడ బలలో పాలు పొందాలా. ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా అవసరమైన విషయాలు. ఒక ఆదివారం పొరపాటున వేరే స్టేషన్కి అంటే వేరే పట్టణానికి నువ్వు వెళ్ళుంటే, ఏదైనా పని మీద వెళ్ళుంటే, ఆదివారం మందిరం యొక్క అనుభవంలో రాలేని పరిస్థితులు ఉంటే, అక్కడ ఏ మందిరం ఉందో ఎత్తుక్కొని ఆ మందిరానికి వెళ్ళి రొట్టె విరిచేది. అన్ని మందిరాల్లో రొట్టె విరవరు కదా, అన్ని మందిరాల్లో రొట్టె విరవరు. కనుక ఏ మందిరంలో రొట్టె విరుస్తారో, ఏ మందిరంలో దైవ ప్రత్యక్షత ఉందో అక్కడికి వెళ్ళి బలలో పాలు పొందటం అనే లింకు పౌలు కలిగి ఉన్నాడు. పౌలేగా తనతో కూడా ఉన్న వాళ్ళందరూ అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. బల్లలో పాలు పొందే అవకాశం ఏమాత్రం వాళ్ళు పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లా.
కనుక అది ఎందుకంటే చెప్తున్నాడు కదా, పౌలు ఏం చెప్పాడు, ఇది నేను దేవుడు నాకు చూపించిన ప్రత్యక్షత, ప్రభువు నాకు చూపించాడు, అది మీరు కూడా జాగ్రత్తగా చేయాలి అండి. కనుక మందిరం, ఫిలిప్పీ ప్రార్థనా మందిరంలో ఆరాధనకు నువ్వు రాలేని పరిస్థితి ఉండి వేరే ఊరిలో ఉన్నా కూడా ఏం చేయాలా, బల్లలో పాలు వెతుక్కొని వెళ్ళాలి. కొన్ని పర్యాయాలు అక్కడ మీకు అడ్రస్ తెలియకపోవచ్చు, కనుక్కోవాలి. మనకు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు ఉన్నాయి కాబట్టి కనుక్కొని, బ్రదర్ మనం ఫలానా ఊరు వచ్చాను, వైజాగ్ వెళ్ళాను, లేకపోతే రాజమండ్రి వెళ్ళాను, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాను. ఏముందంటే హైదరాబాద్లో హెబ్రోన్ ఉంది. అట్లా మందిరం వెతుక్కొని వెళ్ళిపోయి ఆ సహవాసం యొక్క అనుభవం కంటిన్యూ అవ్వాలి. అదే మనకు మంచిది. ఏమాత్రం లింకులోంచి బయటకు వస్తే ఒక వారం బల్ల కొట్టుకుంటే చాలా నష్టం అండి. నాకు తెలుసు, ఒక వారం ఒకరోజు అన్నం తినకుండా ఉండగలుగుతామా? ఏమవుతుంది చెప్పండి? ఒకరోజు అన్నం తినకపోతే ఏమవుతుంది? సాయంత్రం నీరసం అయిపోతాం. రెండో రోజుకి ఆ నీరసం ఇంకొంచెం ఎక్కువయ్యి చాలా అంటే ఆ మూలిగే పరిస్థితి వచ్చేస్తుంది. కనుక అన్నం తినకోకుండా ఉంటే ఒక మానవ దేహంలో ఎంత అలసట ఉంటుందో, ఒక వారం బలలో పాలు పొందకపోవడం వల్ల ఆత్మీయమైన జీవితానికి క్షీణత, ఆత్మీయమైన జీవితంలో నీరసం అయిపోతావు. జాగ్రత్త, నీరసం అయిపోతావు. అదే కోరుకుంటాడు సాతానుడు కూడా. నువ్వు నీరసం అయిపోవాలని కోరుకుంటాడు. నువ్వు వెళ్ళలేక, పరిగెత్తలేక, నడవలేక, ఈరోజు మందిరానికి వెళ్ళలేనులే అంటే అలాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఒక్క వారం బలలో నువ్వు తప్పినట్లయితే, బలలో పాలు పొందినట్లయితే, రెండో వారం మందిరానికి వెళ్ళడానికి కూడా నీకు ఓపిక ఉండదు. నీకు వెళ్ళాలని నీకు అనిపించినా నీకు బాడీలో ఒక రకమైనటువంటి అలసట వచ్చేస్తుంది. నీ సొంత పనుల చేత అలిచిపోయే వ్యక్తిగా ఉంటావు. అబ్బా, ఈ వారం అంతా కష్టపడ్డానండి, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటానండి, మందిరానికి పోలేను, పడుకుంటాను ఈరోజు అని పడుకుంటున్నారు. ఈరోజు చాలామంది అట్లా చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టకరమైన సందర్భం. విశ్వాస జీవితంలో చాలా నష్టదాయకమైన పరిస్థితి. ఇప్పుడు మేమున్నాం, ప్రతి దినం ఉదయం 5:30 లేచి ఆ కర్మేలు పరిగెడుతున్నాం. పొద్దున్నే VBS అంటే, మళ్ళీ అక్కడ VBS అయిపోయిన తర్వాత టీచర్స్ మీటింగు, మళ్ళీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ వదులుతారు. ఏ టైంకి వదులుతారు? 11:30కు వదులుతారు. 11:30కు వదిలితే మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పుడు 12 సుమారుగా. ఎట్లా ఉందంటే మామూలుగా లేదు. ఎండలు కానీ, భయంకరమైన ఉక్కపోత, భయంకర వడగాళ్ళు, తప్పదు, వెళ్ళాలి. అది దేవుని కార్యం, వెళ్ళాల్సిందే. మరి ఈ విధంగా చేస్తూ కూడా అలసట చెంది లేకపోతే పడుకుంటానంటే అది ఎంతో నష్టదాయకమైన పరిస్థితి. ఎంత కష్టమైనా అక్కడికి వెళ్ళొస్తున్నాం, రాత్రి మళ్ళీ ప్రార్థన ఉంటే ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేసాం, మళ్ళా ఇంటికి వెళ్ళాం, మళ్ళీ రాత్రి అంతా బైబిల్ స్టడీ చేయడానికి నాకు టైం పడుతుంది, మళ్ళీ పొద్దున్నే 5ంటికి లేవాలా, మళ్ళీ రావాలి, కష్టమే కదా. ఎందుకు అంటే ఇది దేవుడు నిర్ణయించాడు. దేవుడు చేసిన దాన్ని మనం ఏమాత్రం తూచా తప్పకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడవలసింది మనమే. అలా కాపాడలేకపోతే నీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరు లేరు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు చక్కగా చేపట్టకపోయినా, గైకొనకపోయినా నీ అంత దురదృష్టవంతుడు ఎవరు లేరు. ఒకవేళ నువ్వు ఈ విషయంలో ప్రతి ప్రభు దినంలో బలలో పాలు పొందుతున్న వ్యక్తి అయితే నీ అంత అదృష్టవంతుడు కూడా ఎవరు లేరు. సరే, నీకు ఏ సమస్య లేదని అర్థం, నువ్వు దేవునితో లింకులో ఉన్నావని అర్థం, దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడని అర్థం. అందుకే నీ అంత అదృష్టవంతుడు ఎవరు లేరు. దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? బలలో పాలు పొందే అవకాశాలను చేజార్చుకోవడం, నీరసం నుంచి పడుకోవడం, లేదా రెస్ట్ తీసుకుందామని అనుకునే వాళ్ళే దురదృష్టవంతులు అయిపోతారు. కనుక మనం దురదృష్టవంతులమా అదృష్టవంతులమా అంటే అదృష్టవంతులంగా ఉండాలి. సరే, వాళ్ళు పౌలు గారు ఫిలిప్పీకి త్రోయ అనే పట్టణానికి చాలా దూరం ప్రయాణం, ఓడలో ప్రయాణం చేయాలి. ఎక్కడ ప్రయాణం చేయాలి? ఓడలో ప్రయాణం చేయాలి. ఎంతో ప్రయాసంతో ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర గడిపి ఆదివారం రాగానే మళ్ళీ బలలో చేయి పాలు పొందుతున్నాడంటే ఆ లింక్ తెగ్గొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండటం ఆయనకి ఎంతో ఇష్టం. అందువలన అర్ధరాత్రి దాకా మాట్లాడుతున్నాడంట, వాక్యం చెప్తున్నాడంట. మనం ఇక్కడ అరగంట వాక్యం చెప్తుంటే ఈ గోడకి ఆ గోడ అటు ఇటు చూస్తున్నారు, గోడలను చూస్తున్నారు. అరగంటకే ఆయన అర్ధరాత్రి దాకా వాక్యం చెప్పాడు. ఎవరు ఏం మాట్లాడాల, క్విక్ మనల. ఒకడు నిద్రపోయాడంట, కిటికీలు కూర్చొని నిద్రపోయాడంట. నిద్రపోతే ఏమైంది? తూలి పడ్డాడు, మేడ మీద నుంచి కింద పడ్డాడు, ఏమైపోయాడు? చనిపోయినాడంట.
పౌలు వచ్చి అతను చూసి ప్రార్థన చేసి బతికిచ్చి, ఏం భయపడబాకండి ఇతను బతికి ఉన్నాడని చెప్పి వాళ్ళకి అప్పు చెప్పి పైకి వెళ్ళి రొట్టె విరిచి ఆయన తెల్లవారుదాకా వాళ్ళతో విస్తరించి మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ తెల్లారే అక్కడి నుంచి ఇంకో చోటకు బయలుదేరాడు. అంటే ఆయన ప్రయాణంలో ఏ మజిలీ చేరినా బల్ల మాత్రం పోగొట్టుకోడు పౌలు. అది ఆయన గొప్ప సంగతి. ఇంకో మాట ఏంటంటే, దేవుడిచ్చిన ఈ ప్రత్యక్షతను ఎంతగా ఘనపరిచాడంటే పౌలు, ఆయన ఈ దేవుడిచ్చిన ప్రత్యక్షతను జరిగించడం కోసం తన జీవితాన్నే పానార్పణంగా దారపోసాడంట. తన జీవితాన్నే దారపోసాడు. మనం ఏం పోస్తున్నాం చెప్పండి? ఒక చెంబు నీళ్ళు కూడా పోయట్లేం సరే, మనం ఒక చెంబు నీళ్ళు కూడా పోలేకపోతున్నాం. ఆయన తన జీవితాన్ని దారగా పోసాడు. పానార్పణముగా తన జీవితాన్ని దేవుని పని కొరకు సమర్పించుకున్న పౌలు అలాంటి వాడుగా ఉన్నాడు. కనుకనే ఏ ఊరు వెళ్ళినా బల్ల టయానికి ఆయన బల్లకు తప్పనిసరిగా పాలు పొందేవాడుగా ఉంటాడు. కనుక ఇక్కడ ఫిలిప్పి విడిచి త్రోయ వెళ్ళినా అక్కడ బలలో పాలు పొందుతున్నాడు. తర్వాత ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 35వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 27:35. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకుని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు వాడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాడ ప్రయాణంలో ఉన్నాడు. వాడ ప్రయాణంలో ఉండగా ఆ వాడ సముద్ర ప్రయాణంలో సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది. భయంకరమైన తుఫాను అంటే ఎలాంటి తుఫాను అంటే పెద్ద పెద్ద అలలు, తర్వాత రకరకాలైన గాలులు, పెనుగాలులు, పెద్ద గాలులు, ప్రచండ గాలులు అంటారు సరే. అంటే ఆయనకు ఎదురైనటువంటి ఆ వాడ ప్రయాణంలో ఆటంకం ఎదురైంది. ముందుకు కొనసాగలేని పరిస్థితి అయింది. ఒకవేళ చనిపోతారేమోనని భయం కూడా అయిందంట. వాడలో ఉన్న వస్తువులను కూడా బారేశారంట సముద్రంలో. వాడ తేలిక చేస్తే ఏమన్నా వాడ కొట్టుకుపోయి ధరని చేరుతామేమోనని వాడలో వస్తువులు కూడా బారేశారంట. తర్వాత వాడలో వాళ్ళు 14 దినాల నుండి వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. ఏమీ తినలేదంట. ఎందుకంటే భయంకరమైన తుఫాను, ఆ ఆటుపోట్లకు ఆ వాడ ముందుకు పోలేక వాళ్ళు అక్కడక్కడే గడిపి 14 దినాలు ఉన్నారంట. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు 33-34 చూడండి. తెల్లవారు చుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుసు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఇక్కడ కూడా ప్రభు బల్లను విరవటం ఆయన ఇష్టపడుతున్నాడు. వాడ ప్రయాణంలో ఇష్టపడుతున్నాడు. అంటే మనమే సపోజ్ ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, వేరే లాంగ్ జర్నీలో వేరే ప్రాంతానికి వెళుతున్న ట్రైన్లు కొన్ని ఆటంకాల వల్ల ఆగిపోతూ ఉంటాయి, చాలాసేపు ఆగిపోతూ ఉంటాయి. ఏం చేస్తారు మామూలుగా మనమే ఉన్నాం అనుకోండి, ఆ ట్రైన్లో ఏం చేయాలా? అదే ఆదివారం అనుకోండి, ఏం చేస్తాం? అక్కడ హాయిగా జాయిగా ఏంటంటే జలసాగా గడిపేస్తాం కదా. అదే ట్రైన్లో మనం ఉంటే ఏం చేస్తాం? వాళ్ళతో పిచ్చాపాటి కబుర్లు చెప్తాం, లోకం మాటలు, రాజకీయాలు, ఆ రాజకీయ నాయకుడు అట్లా, ఈ రాజకీయ నాయకుడు ఇట్లా, లేకపోతే పలానా సినిమా బాగుంటుందంటగా ఈ మాటల్లో మునిగిపోతుంటాం. దేవుని ప్రజలైనటువంటి వారు అంటే ప్రయాణాల్లో సైతం బల్ల విరిచారు అని చెప్పడం నా ఉద్దేశం. ప్రయాణంలో వాళ్ళకి ఆటంకం ఎదురైనా, వాళ్ళు ముందుకు కొనసాగలేని పరిస్థితి వచ్చిన పౌలు 14 దినాల నుండి మీరు ఏం పుచ్చుకోలేదు అంటే వాళ్ళని అంటున్నాడు. ఈయన ఆల్రెడీ అంతకుముందు వారం బహుశా అదే రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుని ఉండాలి. అయితే రెండో వారం వచ్చేసరికి వాళ్ళని అంటున్నాడు, ఆ రొట్టె విరిచే ముందు ఎందుకో మరి వాళ్ళ మీద ఆయన దృష్టి పడింది. అందుకనే పైన వచనాల్లో దూత ప్రత్యక్షమై పౌలుతో మాట్లాడతాడు. ఏమంటాడంటే చూడండి, ఏమంటున్నాడు? అదే 27వ అధ్యాయంలో 24వ వచనం, 23-24 చూడండి. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి
నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముస్తున్నాను. ఎందుకు వీళ్ళని అంటే రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి వాళ్ళకి ఇస్తున్నాడంటే ఏమంటున్నాడు దూత ఇక్కడ? వీరందరూ నీకు అనుగ్రహింపబడి ఉన్నారు, వీరందరూ నీకు అనుగ్రహింపబడి ఉన్నారు. నేనేమంటానంటే వాళ్ళందరూ పౌలుకు స్నేహితులైపోయారు. ఇంకో మాట చెప్పమంటారా? పౌలుకు ఉండే లక్షణం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళు అయితే ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా వాళ్ళకు దేవుని గురించి తెలియజేస్తాడు, ఖచ్చితంగా వాళ్ళను ఖచ్చితంగా దేవుని రక్షణ కార్యం జరిగించే వైపు వాళ్ళను నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఆ వాడలో ఉన్న దాదాపుగా 270 మంది, సుమారుగా 272 మంది అంతమంది ఉన్నారు, అందరితో మాట్లాడాడు, అందరికీ దేవుని వాక్యాన్ని చెప్పుంటాడు. అందరిలో ఇక చచ్చిపోతున్నాం కదరా నాయన, ఎందుకు ఇక మనం ఆయనే దేవుడు అని ఒప్పుకుందామనే అభిప్రాయానికి వచ్చేసి బహుశా ఆ విధంగా వాళ్ళందరూ పౌలుకు అనుగ్రహింపబడ్డారు. అందుకే అన్నాడు దూత, ఏమన్నాడు? వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తున్నాడు. వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే వాళ్ళందరికీ పౌలు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మారు. అంటే అన్ని వివరంగా రాయకపోయినా ఇలాంటి భావం అక్కడ వస్తుంది. కనుక వాళ్ళందరికీ ఈ రొట్టె అనుభవము జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక వాడ ప్రయాణంలో కూడా రొట్టె విరచడం మరిచిపోని పౌలు. సరే, ఇందాక ఫిలిప్పి విడిచి త్రోయ వెళుతూ త్రోయలో కూడా అక్కడికి వెళ్ళిన రొట్టె విరిచే సమయంలో అక్కడ రొట్టె విరిచి వాళ్ళందరితో ముచ్చటించిన పౌలు. ఇక్కడ వాడ ప్రయాణంలో వాడలో ఉన్న వాళ్ళందరితో కలిసి రొట్టె విరిచిన పౌలు. నా తలంపు ఏంటంటే పౌలు ఎక్కడుంటే అక్కడే సువార్త. బాగా అర్థం చేసుకోండి, పౌలు ఎక్కడున్నాడో అక్కడ సువార్త. పౌలు ఎక్కడ వాక్యం చెప్పాడో వాళ్ళందరూ మారి యేసుప్రభుని తెలుసుకుంటాం అనే అనుభవం చూస్తున్నాం. అలాగే ఏర్పడిందే ఫిలిప్పి సంఘం. అలాంటి వాళ్ళల్లో వచ్చిందే లూదియా అనే సహోదరి. అలాంటి వాళ్ళలోకి వచ్చిన ఆమె పూతోనని దయ్యం పట్టిన స్త్రీ. అలాంటి వాళ్ళలోకి వచ్చిన ఒక కుటుంబం జైలరు కుటుంబం. వాళ్ళే కాదు, ఇంకా అనేక మంది ఆ సంఘంలో చేర్చబడ్డారు. అంటే పౌలు వాక్యం చెబితే దాదాపుగా తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంత బలంగా సువార్త చెప్తాడు ఆయన, వాదిస్తాడు, వాళ్ళు మారే వరకు వాదిస్తాడు. కనుక అలాంటి అనుభవంలో పౌలు వాడ ప్రయాణంలో కూడా రొట్టె విరచడం మర్చిపోలేదు. వాడ ప్రయాణమైన, రైలు ప్రయాణమైన, విమాన ప్రయాణమైన, అడవుల్లో తిరగాల్సి వచ్చినా రొట్టె విరచడం మర్చిపోకూడదు. రొట్టె విరవడం అనేది మనం మర్చిపోతే దేవుని ప్రత్యక్షతను మర్చిపోయినట్టే కదా. అందుకే అంత ఆపదలో కూడా రొట్టె విరిచేటువంటి దాన్ని పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. మనమైతే జ్ఞాపకం చేసుకుంటామా? ఊరు వెళ్ళామనుకోండి ఒకవేళ పొరపాటున, అంటే నాకు తెలిసి ఆదివారం ఆరాధనకు ఊరు వెళ్ళడం అనేది పెద్ద తప్పు. ఒకవేళ అలా వచ్చింది, వెళ్ళిన తర్వాత మనం అసలు ఆ రోజు యేసు ప్రభువునే మనం మర్చిపోతాం. యేసు ప్రభు ఏమన్నాడు? రొట్టె విరిచి వారికిస్తూ నన్ను జ్ఞాపకం చేయకుండాకే దీన్ని తినడం అన్నాడు. మరి ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయే వారం అయితే మనకు నష్టమే కదా, ఇబ్బందే కదా. అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? పౌలు గారులాగా ఏ ఊరు వెళ్ళినా రొట్టె విరిచే అనుభవాలు ఉండాలా. ఏ ప్రయాణంలో ఎంత కష్టంలో ఉన్నా కూడా రొట్టె విరిచే అనుభవంలో మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తాం. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే చివరికి ఆ ప్రయాణం ముగింపులో రోమాకు వెళ్ళారు. రోమాలో వాళ్ళందరూ పౌలుకు స్నేహితులుగా ఉన్నారు. ఆ రోమాలో ఆయన సంఖ్యలు వేసి జైల్లో వేసినప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాడు, అక్కడున్న ఆ సైనికులతో మాట్లాడాడు, కాపలాదారులతో మాట్లాడాడు. పౌలు కొన్ని పత్రికలు రాస్తూ ఉండగా వచ్చినవి, అక్కడి నుంచి వచ్చినవి ఈ పత్రికలన్నీ, ఎఫెసు పత్రిక కానీ, ఫిలిప్పి పత్రిక కానీ, కొలస్సీ పత్రిక కానీ, ఫిలెమోను పత్రిక కానీ, ఇవన్నీ అక్కడి నుంచి రాసినయే. ఇవి రాస్తున్నప్పుడు ఆయన రాస్తూ ఉండగా, ప్రియమైన నా కుమారుడు తిమోతి, యేసుక్రీస్తు నామమును బట్టి నీకు శుభము కలుగును గాక అని రాశాడు అనుకోండి. ఇవన్నీ ఆయన నోటితో పలుకు రాస్తున్నప్పుడు ఏమంటే పక్కన ఉన్న ఆ భటులు వింటారు కదా. ఇట్లా ఆయన మన కొరకు ప్రభువు చనిపోయాడు, ఆయన మన కొరకు రక్తం గార్చాడు, ఆయన మన పాపాలు క్షమించడం కొరకై తను చనిపోయి మనలను
మన పాపాలను విడిపించాడని చదువుతూ రాస్తున్నాడు అనుకోండి, ఆ విన్న సైనికుడు లేదా భటుడు మారు మనసు పొందుతాడా పొందడా? ఖచ్చితంగా పొందుతాడు. అట్లా మారు మనసు పొందిన వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఒనేసిం అనే ఒక ఆయన ఉన్నాడు. పౌలు జైల్లో ఉన్న కాలంలో ఒనేసిము కూడా అక్కడికి వచ్చాడు ఏదో నేరం చేసి. ఆ ఒనేసిమును పిల్లెమని దగ్గర పంపుతూ ఇతన్ని జాగ్రత్త చూసుకో, మనకు కావలసిన వాడని రికమెండ్ చేస్తున్నాడు. కనుక పౌలు ద్వారా జైల్లో ఉండగా అనేక మంది మారు మనసు పొందారు. వాళ్ళు ఉన్నవాడు మారు మనసు పొందడం పెద్ద గొప్ప విషయం కాదు. కనుక ఇలాంటి అనుభవంలో పౌలు ఓడ ప్రయాణాల్లో ఏ ప్రయాణంలోనైనా రొట్టె విరిచే అనుభవంలో ఉన్నాడు. అనేక మంది రక్షణకు కారణమైనాడు. అట్లాంటి అనుభవం మనం కూడా కలిగి ఉండాలి అనేది మనకు జ్ఞాపకం చేసుకో. ఇది ఒకటి. ఇంకో సంగతి చూడండి, ప్రకటన 1వ అధ్యాయం. ప్రకటన 1వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఈ మాట గమనించండి, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రభు దినం అంటే మన లెక్కల్లో ఏ దినం అది? ప్రభు దినం అంటే ఏం దినం? ఆదివారం. వెరీ గుడ్. ప్రభు దినం అంటేనే ఆదివారం. కనుక ప్రభు దినమున ఆత్మవశుడనైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఎక్కడండి అది? పద్మాసు అనే ద్వీపంలో. అక్కడ ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు? నేను ప్రభువు నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసి అయితిని. ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. పద్మాసు జైల్లో ఉన్నాడు. పద్మాసు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆయన ప్రభు దినంలో ఆత్మవశుడైనాడు. ఇక్కడ నా తలంపు, అక్కడ యోహాను దేవుని వాక్యాన్ని గైకొనే అనుభవంలో ఉన్నాడు. అందుకనే ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ వచనానికి ముందు పై వచనాలను మనం చదువుకోకపోతే అర్థం కాదు. అందుకేమన్నాడు? దేవుని వాక్యాన్ని విని గైకొనేవారు ధన్యులు. ఇప్పుడు వాక్యం యోహాను విన్నాడా లేదా? ఖచ్చితంగా విన్నాడు. యేసు ప్రభువుతో స్వయంగా ఉన్నవాడు, యేసు ప్రభువు యొక్క ప్రధాన శిష్యుల్లో అత్యంత ప్రధానమైన వాడు, బంధువు కూడా యేసు ప్రభు. ఈయన యేసు ప్రభు అంటే ఈయనకి ఎంత ప్రేమ అంటే, చిలువ దగ్గర అందరు శిష్యులు పారిపోయారు, ఈయన ఒక్కడు తప్ప. అంటే యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ అంటే అందరూ పారిపోయారు, ఈయన ఒక్కడే నా బంధువుడు లేకపోతే నా సహోదరుడు చిలువ మీద ఉంటే నేను ఎట్లా వెళ్ళిపోతానని అక్కడే నిలబడ్డాడు, భయపడలా. అంటే నేనేమంటానంటే యేసు ప్రభు అంటే ప్రేమ గలవాడు. అందుకే ఈయన గురించి ఏం రాయబడింది? యోహాను గురించి రొమ్మును ఆనుకున్నవాడు అని రాయబడింది. యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నవాడు. కనుక యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నవాడైన యోహాను ప్రవచన లేకపోతే ఈ వాక్యం చదివి దాన్ని గైకొనే విషయంలో తప్పిపోతాడా? పొరపాటును కూడా తప్పిపోయే అవకాశం లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు తర్వాత వచనాల్లో? 5వ వచనం చూడండి, లేకపోతే 6వ వచనం 7వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మనం గమనించండి, మనలను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, తన రక్తము చేత మనం విమోచించబడినాము అనే అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ సందర్భంలోనే కింద ప్రభు దినంలో ఆత్మవశుడై పరవశుడైపోయినాడు. ఆ సందర్భంలో నేనేమంటానంటే ఆయన రక్త మాంసాల్లో ఆయన పాలు పొందే అనుభవం కలిగి ఉన్నాడు. రక్త మాంసాల్లో పాలు పొందే అనుభవం కలిగి ఉన్నాడు. నా తలంపు ఏంటంటే జైల్లో. ఎక్కడండి? జైల్లో. ఎక్కడున్నా ఆ బల్ల పోగొట్టుకోకూడదని చెప్తున్నాను నేను. నువ్వు ఏ ఊరిలో ఉన్నా, ఫిలిప్పీలో ఉన్నా ఎడతెక్క తప్పనిసరిగా బల్లలో పాలు పొందాలా? ఫిలిప్పీకి అవతల ఇంకో ఊరు వెళ్ళి అక్కడ వేరే చోట ఉన్నా అక్కడ ఇంకో మందిరంలో తప్పనిసరిగా బల్లలో పాలు పొందే అనుభవం నువ్వు ఉండాలా, కలిగి ఉండాలా? ఒకవేళ ఓడ ప్రయాణాల్లో నువ్వు చేస్తున్న ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురైనా, ఆటంకాలైనా, ప్రమాదాల్లో ఉన్నా, ఆ ఓడ ప్రయాణం ఆగిపోయినా, స్ట్రక్ అయిపోయినట్టున్నా అక్కడ బలలో పాలు పొందే అనుభవం నీకు ఉండాలా?
ఇక్కడ యోహాను మనం చూస్తున్నాం చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నా కూడా బల్లలో పాలు పొందే అనుభవం కలిగి ఉండాలి. నేనేమంటానంటే యోహాను యేసు ప్రభు ఆజ్ఞలు గైకొనేటువంటి వాడు ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే ఆయన యోహాను సువార్త చదవండి, అర్థమైంది. యేసు ప్రభువుని బాగా అర్థం చేసుకున్నవాడు యోహానే. యేసు ప్రభువుని బాగా అర్థం చేసుకున్నవాడు యోహానే. అందుకనే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలకు డిఫరెంట్గా యోహాను సువార్త ఉంటుంది. అంతే కొంత డీప్గా రాశాడు, ఎంతో లోతైన విషయాలు రాశాడు. అందువలన యోహాను వాక్య ప్రకారం జీవించేవాడు. ఆదివారం ప్రభు దినమందు రొట్టె విరిచే అనుభవంలో తప్పనిసరిగా ఉంటాడు. మనం కూడా ఉండాలి. చెరసాలైనా రొట్టె విరిచే అనుభవం ఉండాలి. చెరలోకి ఎందుకు వెళ్ళాడు ఆయన? అది ఆలోచించండి. చెరలోకి ఎందుకు వెళ్ళాడు? మనమైతే మనం ఏం చేస్తే చెరలోకి, నేరం చేస్తే చెరలోకి వెళ్తాం. ఆయన ఎందుకు వెళ్ళాడు తెలుసా చెరలోకి? యేసుని గురించి ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం చెరసాలలో వేశారు. సరే, అది ఉంది కదా, ఆ మాట ఉంది కదా 9వ వచనంలో, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం నన్ను ఈ చెరలో వేశారని చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభు సాక్షిగా ఉండడం చేత చెరలో వేయబడిన యోహాను చెరలో కూడా ప్రభు దినాన్ని లేకపోతే ప్రభు భోజనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని మనం గ్రహించాలి. అందుకే వాడ ప్రయాణాలైనా, విమాన ప్రయాణాలైనా, రైలు ప్రయాణాలైనా, బస్సు ప్రయాణాలైనా, దూర ప్రయాణాలైనా, ఎన్ని ఆటంకాలైనా అది మర్చిపోవద్దు. బ్రెడ్ బ్రేకింగ్ మర్చిపోవద్దు. రొట్టె విరచడం అనేది మర్చిపోవద్దు. అది మర్చిపోతే ఆ ఉనికిలో నుంచి నువ్వు తప్పించబడిన వ్యక్తి అయిపోతావు. అది నష్టం అయిపోతుంది. కనుక యోహాను కూడా ప్రభు బల్లలో పాలు పొందిన అనుభవాన్ని పోగొట్టుకోలేదు అని మనం గ్రహించాలి. మనమైతే ఇక దొరికింది. అక్కడుంటే వాక్యం చెప్తాడు, మళ్ళా ఎన్ని హెచ్చరికలు చేస్తాడు, గద్దిస్తాడు, కఠినంగా మాట్లాడతాడు. ఈరోజు తప్పింది రా నాయన ఆ బాధ అనుకుంటాం. మనమైతే కదా ఈరోజు తప్పింది, అక్కడుంటే చిగ్గు తీసేస్తున్నాడు మాది అనుకుంటాం. అదే ఈరోజు మనకు చాలా హాయిగా ఉంది, రిలాక్స్గా అయిపోతాం మనం. అట్లా అవ్వచ్చా? ఆత్మీయ జీవితంలో ఈరోజు తప్పించుకున్నానులే, దేవుని వాక్యం తప్పించుకున్నాను, సేవకుడు కళ్ళబడకుండా నేను దూరంగా ఉన్నాను కాబట్టి ఈరోజు హ్యాపీ అనుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. నేనేమంటానంటే ప్రతి దినం వాక్యం చేత సంధించబడాలి, సరిచేయబడాలి మన జీవితం. ప్రతి మందిరంలో జరిగే ప్రతి ఆరాధనలో బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు సరిచేయబడాలి, నీ జీవితం సరిచేయబడాలి, నీ మాటలు సరిచేయబడాలి, నీ రోత బ్రతుకు సరిచేయబడాలి. అలాంటి అనుభవం కలిగి ఉండి బలలో పాలు పొందాలి. యోగ్యముగా పాలు పొందేది అక్కడే. కనుక అలాంటి వారుగా మనం ఉండాలంటే ఎక్కడైనా బల్లను పోగొట్టుకోకూడదు. ఎక్కడైనా సరే. ఒకవేళ సరే ఇట్లా కూడా చెప్తా, వేరే ఊరు వెళ్ళావు, వాళ్ళు అన్యులు, దేవుడిని తెలియనట్లు నీ బంధువులు ఉంటే వెళ్ళావు, మంచిదే. ప్రత్యేకంగా ప్రార్థన చేసుకో. అక్కడ నీకు మందిరం కూడా అందుబాటులో లేదు, ప్రత్యేకంగా ప్రార్థన చేసుకో. ఒక రొట్టె మెక్కు పెట్టుకో, ఇదే బ్రెడ్ అనుకో, ప్రభు దేహం అనుకో, ప్రార్థన చేసుకో, ప్రభు ఇదే నీ దేహం అని విరుస్తున్నానయ్యా అని విరిచి అక్కడ తీసుకో అని కంటిన్యూ చేయమని కాదు, అత్యవసరంగా దాన్ని ఉపయోగించుకోవాల్సిన సందర్భం అది. కాబట్టి ఇలాంటి లక్షణాలు మన జీవితంలో లేకుండా ప్రభు బలని ఎంత తృణప్రాయంగా తృణీకరిస్తున్నామండి మనం. ఎంత ఈజీగా బలను మనం తృణీకరిస్తున్నాం. బలను తృణీకరించడం అంటే గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్పాను, బల్లని అవమానపరుస్తున్నావు నువ్వు, ప్రభు ప్రత్యక్షతను నువ్వు అవమానపరుస్తున్నావు, నష్టపోతున్నావు. పాలు పొందే విషయం, ఏ ప్రయాణాలు ఉన్నా పాలు పొందాలా, బలలో పాలు పొందే విషయం, ఏ చెరసాల్లో ఉన్నా, నిన్ను బంధించేసి ఉన్నా నువ్వు అక్కడ బలలో పాలు పొందాలి. పద్మాసులో ఉన్న యోహాను చెరసాల్లో వేయబడ్డాడంటే శత్రు కార్యమా దేవుని కార్యమా? ఖచ్చితంగా విరోధులు చేసిన పన్నాగమే కదా అది. యోహాను బంధించి చెరసాల్లో వేసింది యేసుప్రభు అంటే గిట్టిన వాళ్లే కదా, కనుక శత్రు కార్యమే. అక్కడ కూడా ఆయన దేవుని ఏర్పాటు చేస్తున్నాడు, అది గొప్ప సంగతి. మనం కూడా అట్లా ఉండాలి. కనుక ప్రియులారా, ఈ అనుభవాలన్నీ కూడా బలలో ఎడతెగనే అనుభవాలు మనం కలిగి ఉండటం ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు మనం బల్ల ద్వారా పొందేవారంగా మనం ఉంటాం. ఈ మాట ఇక్కడతో యోహానుతో అయిపోయింది అనుకుంటాం మనం. యోహానుతో అయిపోయింది, ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత లేదు కదా అనుకుంటాం. ఇంకొక విషయం చూపిస్తాం మేము, చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం చివరికి మాట చూసి మనం బలలో పాలు పొందుతాం. లూకాసు వార్త 22వ అధ్యాయం
18వ వచనం లూకాసు వార్త 22:18. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. చూడండి ఏమన్నాడు అక్కడ. ఇక మీదట, దానికంటే ముందు కూడా చూడండి, కొంచెం పైన కూడా చూడండి. అదే 22వ అధ్యాయం 15వ వచనం, 16 వచనాలు చూడండి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. ఏమంటున్నాడు? దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను నేను దాన్ని భుజింపను. అంటే మళ్ళా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మళ్ళా మనం ఈ బలలో పాలు పొందే అనుభవాన్ని అక్కడ కూడా కలిగి ఉంటామని యేసు ప్రభువే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో బలలో పాలు పొందుట, దేవుని రాజ్యం వచ్చే వరకు నేను దీనిలో అప్పుడు పాలు పొందుతాను అంటున్నాడు. మీతో అందరితో కలిసి అప్పుడు బలలో పాలు పొందుతాను. కనుక ఎడతెగని ఈ బలలో పాలు పొందే అనుభవం అక్కడ దాకుంది. యేసు ప్రభు రాకడ వరకు దీన్ని కంటిన్యూ, అంటే అక్కడ వరకు మన సంఘం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆ అనుభవంలో ఉండాలి, కొనసాగాలి. ఒక్క ఆదివారం కూడా బలలో పొందడం పోగొట్టుకోబోకండి. మీకే నష్టం, చాలా నష్టం, అపారమైన నష్టం, చాలా నష్టం అండి. అది నేను ఎన్నిసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. బలలో పాలు పొందడం అనేది నువ్వు పోగొట్టుకుంటే చాలా నష్టం. అక్కడ బలలో ఈ లోకంలో ఉన్నంత వరకు, రేపే ప్రభు వస్తున్నాడన్నా ఈ దినం కూడా పాలు పొందాలి. ఇంకొంచేపట్లో ప్రభు వస్తున్నాడు కూడా బలలో పాలు పొందే అనుభవం మనం కలిగి ఉండాలి. తర్వాత ప్రభు రాజ్యం వచ్చింది అక్కడ కూడా మనం ఆయనతో కలిసి బలలో పాలు పొందే ధన్యత మనకుంది. అందువల్ల ఇది మన కొరకై ఏర్పాటు చేయబడిన ఈ ప్రభు బల్ల ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉంచబడిన ఆ బల్ల పాత్రలో ఉంచబడినది ప్రభువు శరీరము, ప్రభువు రక్తము. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటయ్యా నువ్వు మామూలు బ్రెడ్ పెట్టి ప్రభు శరీరం అంటావు అనుకుంటే, యేసు ప్రభువే రొట్టె విరిచి ఇది నా శరీరం అనుకోండి అని ఇచ్చాడండి. యేసు ప్రభువే ఇది రొట్టె విరిచి ఇది నా శరీరం అనుకుని దీన్ని భుజించండి అన్నాడు. ఉపమానంగా ఇది ఆయన శరీరంగా మనం భావించి దాన్ని భుజిస్తే దానివల్ల మనం ఎంతో ఆత్మీయంగా బలమైన వారం అని అర్థం. ఒకవేళ దాన్ని తృణీకరిస్తే నష్టపోతాం. అలా ఉండకుండా యోగ్యముగా బలలో మనం పాలు పొందాలి. ప్రతి ప్రభు దినంలో బలలో పాలు పొందాలి. మరి నాకు ఇద్దరు ఫోన్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము ఒక 2-3 వారాల పాటు మందిరం రాకపోవచ్చు అని. మరి అది నేను ఏమంటానంటే, వాళ్ళని కాదన్నాను అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతారు, ఏమన్నా సరే జాగ్రత్తగా వెళ్ళిరమ్మా ప్రార్థన చేద్దామని చెప్పి. నేనేమంటానంటే అది మంచిది కాదు, ఖచ్చితంగా మంచిది కాదు. నేనెవరండి మినహాయింపు ఇవ్వడానికి? యేసు ప్రభు నిర్ణయించిన దానికి మినహాయింపు ఇవ్వడానికి ఆయన ఇవ్వాలి. నేను ఎవరు ఇవ్వడానికి లేదు కదా, ఆయన ఇవ్వాలి మినహాయింపు. ఆయన ఇవ్వాల, ఎక్కడ ఇవ్వాల. అందుకనే వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఆపదల్లో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, వాడల్లో ఉన్నా అంత జాగ్రత్తగా పాటించింది. అందుకే అంత పెద్ద ఓడ ప్రయాణంలో అంత పెద్ద అలలు కూడా తగులుతుంటే వాడ మరి తల ఏంటంటే మునిగిపోద్దేమో అని అంత భయం కలిగిన దగ్గర కూడా బలలో పాలు పొందుతున్నాడండి పౌలు. ఏంటండి అసలు ఆయన భక్తి ఏంటి? ఆయన భక్తి ఏంటి? మనం మందిరం దగ్గరలో ఉండి కూడా బలలో పాలు పొందడం రాలేకపోతున్నాము, ఆరాధనలో పాలు పొందలేకపోతున్నాము. మన భక్తి ఏంటి అర్థం చేసుకోవాలి. అందువల్ల బలలో పాలు పొందేటప్పుడు ఎడతెగని అనుభవం కలిగి ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. మనం ఒకవేళ లింక్లోంచి బయటకు వస్తే నష్టపోతాం. అది మనకు ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల సరి చేసుకుందాం. యోగ్యముగా మనం బలలో పాలు పొందనంటున్నాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థనలో మరి కొంత సమయం ప్రార్థిస్తాము. కొన్ని క్షణాలు ప్రార్థించి బలలో పాలు పొందుతాం.